హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మనస్ కిచెన్. బాగున్నారా అండి అందరూ? నేను బాగున్నానండి. మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు కూడా మంచి ఒక రెసిపీతో వచ్చినాను. మన సీజన్ వేర్ రెసిపీ, అది తెలుసు మీకు. ఇప్పుడు ఏం సీజన్ అంటే ఉసిరికాయల సీజన్, అదే కదండి. అదే ఇప్పుడు నిలువ పచ్చడి చేద్దాము ఉసిరికాయలది. దానికి ఏమేం కావాలో చూద్దాం రండి ఒకసారి. మనకి ఉసిరికాయ నిలువ పచ్చడికి ఉసిరికాయలు తీసుకోవాలి. ఫస్ట్ నేనైతే ఇగో చూడండి, ఇట్లా ఈ కలర్ ఉన్న ఉసిరికాయలు తీసుకోండి మీరు. మరి పండు వారినే కాకుండా కచ్చి నిమ్మకాయ సైజు ఉంటుంది కదండి, ఆ ఉసిరికాయ తీసుకుంటే మనకి పచ్చడి అనేది మంచి నిల్వ ఉంటుంది, బాగుంటుంది. అట్లా అన్నట్టు ఈ ముక్కలకు మనం ఏం చేసుకోవాలంటే కొంచెం అంతా ఘాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే చూపిస్తాను చూడండి, ఇట్లా ఇంకా చూడండి, ఏం అవసరం లేదు, ఒకటి ఇట్లా అంతే, ఒక 2 ఘాట్లు. ఎందుకు పెట్టుకోవాలి ఇవి అంటే మనకు మసాలా, నూనె, అన్ని ఉప్పు కారం లోపల దానికి మంచిగా వెళ్తుంది, టేస్ట్ ఉంటుంది, మనకు ముక్క కూడా బాగుంటుంది. మీరు ఇట్లా ఘాట్లు పెట్టుకోండి. నేను అన్ని ఘాట్లు పెట్టుకుంటాను, ఆ తర్వాత చేస్తాను. దానికి సరిపడా మనకి ఏం కావాలంటే ఫస్ట్ మనకు పల్లి నూనె వేసుకోవాలి. పల్లి నూనె ఏ బ్రాండ్ అయినా తీసుకోండి మీరు, కానీ ఒకటి పల్లి నూనె మనమైతే ఉసిరికాయ పచ్చడికి మనం ఏ పచ్చడిలో అయినా కానీ కొంచెం పల్లి నూనె వేస్తే, నువ్వు నూనె వేస్తే బాగుంటుందండి. నేను పల్లి నూనె యూజ్ చేస్తున్నాను. కొంచెము పచ్చడి కారం వేస్తే కూడా మనకి చాలా బాగుంటుంది అన్నట్టు. ఎప్పుడైనా ఈ పచ్చళ్ళు మనం పెట్టుకునేటప్పుడు ఈ 2 మాత్రం చూసుకోవాలి, నూనె మరంటే ఇంకా కారం. ఈ 2 మనకు పచ్చళ్ళు అయితేనే సూపర్గా ఉంటుంది టేస్ట్. దానికి సరిపడా కారం తీసుకున్నాను నేను. ఉప్పు, ఈ ఉప్పు వచ్చేసి మనకి ఏందనంటే పచ్చడి ఉప్పు అండి. ఇది కూడా పచ్చడి ఉప్పు అంటే షాప్లలో మనకి ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది. మీరు పచ్చడి ఉప్పే తీసుకోండి, అప్పుడైతేనే మనకి పచ్చడి మంచిగా వస్తుందండి. అందుకనే పచ్చడి ఉప్పే తీసుకోవాలి మనం, అంతే. దానికి మేమైతే ఇందులో చింతపండు వేసి చేస్తారండి. చింతపండు వేస్తారు, నిమ్మకాయలు వేస్తారు. నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే నిమ్మకాయలు వేసి చేస్తున్నాను. చింతపండు అంటే ఇప్పుడు చాలామంది చింతపండు తింటలేరు కదండి, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి చింతపండు వల్ల. లెమన్ తింటే ఏం కాదు మనకి, అందు గురించి నేను నిమ్మకాయ జ్యూస్ వేస్తున్నాను, అంతే. ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్దాము. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఉసిరికాయలన్నీ మనము ఘాట్లు పెట్టుకొని నూనెలా ఫ్రై చేసుకోవాలి. ఇదేమో ఆవపిండి, ఇది మెంతిపిండి, దానికి సరిపడా అంతే. ఇవి 2 అవసరం మనకి. నేను కలిపేటప్పుడు ఇవన్నీ చూపిస్తా. ఫస్ట్ మనమైతే ఇవి ఘాట్లు పెట్టుకొని ఇవి నూనెలో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మనకు ఈ ఉసిరికాయలన్నీ నేను ఘాటు పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఒక గిన్నె కొలతతో మీకు పచ్చడి చూపిస్తానండి. ఇప్పుడు మనకి ఎన్ని గిన్నెలకు ఎంత మనం మసాలాలు వేసుకోవాలో అది చెప్తాను. ఎందుకంటే మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుంటే మళ్ళీ మనకు కొలచడానికి రాదు, అందు గురించి నేను మీకు ఇప్పుడే చూపించేస్తున్నాను. 1 చూడండి, 2 చూడండి, 3 చూడండి, 4 గిన్నెలు అయిపోయింది కదా మనకి. సరిగ్గా సరిపోయింది. మళ్ళీ ఒకసారి కూడా నేను చూపిస్తాను మీకు. చూడండి, 1 2 మన కొలత కరెక్ట్ ఉంటే పచ్చడి అనేది కరెక్ట్ వస్తుంది, అంతే. 3 4 ఓకేనా. ఈ గిన్నె కొలతతోనే మనం అన్నీ ఉప్పు కారం అన్నీ ఈ కొలతతోనే మనం వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఇవి కొంచెము నూనెలో ఫ్రై చేసుకోవాలి. అది చేద్దాం రండి. దానికి సరిపడా నూనె వేస్తున్నా నేను. ఇప్పుడైతే నేను ఒక గిన్నె సగం నూనె వేసుకుంటున్నాను. మనం ఏ కొలత అయితే తీసుకుంటున్నామో ఆ కొలతతోని ఒక గిన్నె సగం నూనె. తర్వాత మళ్ళీ మనకు ఒకవేళ తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు, నూనెది ఏం ప్రాబ్లం లేదు మనకి, అంతే. ఇదే నూనెలో మనం అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. నూనె మనకి కొంచెం వేడైంది కదా, ఇప్పుడు మనము వేసుకోవాలి. నేను అన్నీ కొంచెం నెమ్మదిగా వేసుకోండి, పైన నూనె చిత్తకుట్ట వేసుకోండి. పెద్దవాళ్ళు అన్నీ మంచిగా చేస్తుండండి. మనం చేసుకోవాలంటేనే మనకు అన్ని ట్రిప్పులు తెలివాయి. కొన్ని కట్టెల పొయ్యిల మీదే చేస్తుండే అప్పుడు, ఇప్పుడు ఆ కట్టెల పొయ్యి లేదు, ఏం లేదు. చూడండి, నేను అన్నీ ఒకటే ట్రిప్పులు వేసేస్తున్నానండి, ఎందుకంటే మనకు కొన్ని ఉన్నాయి కాబట్టి ఒక
ఒక ట్రిప్లు వేసేస్తున్నాం మొత్తం. చూడండి, ఇది ఏమి ఖరాబ్ అయింది కాదు, ఇట్లా దాగుంది దానికి మరక లెక్క. కొంచెం మంచిగా ఇవి నూనెలో కొంచెం మనకి అనేది కొంచెం కలర్ చేంజ్ కావాలి, కొద్దిగా మగ్గాలండి. అవి మగ్గేలోపు కొద్దిగా నేను మళ్ళీ మగ్గినాక మీకు చూపిస్తాను. చూడండి, మనకి ఉసిరికాయలు ఇగో ఇట్లా ఈ మాదిరిగా మనకు వేగాలి. మరి ఈ బ్లాక్ కూడా వేసుకోవద్దు, కొంచెం మనకు కలర్ చేంజ్ కావాలంతే. ఎక్కువ మళ్ళీ మనం బ్లాక్ చేసుకుంటే అంత బాగుండవు. ఇప్పుడు ఈ మాత్రం మనకు కొంచెం పచ్చివాసన అంతా పోయి లోపలంతా మగ్గిపోతుంది. ఆల్రెడీ మనకి మంచి వేడివేడి నూనెలు వేసినా ఇది నురుగు ఎందుకు వస్తుందంటే మనం పల్లి నూనె వేసినాం కాబట్టి నురుగు వస్తుందండి. మీరు ఇంకా నురుగు వస్తుందని అనుకున్నారు, అందుకే చెప్తున్నా. ఇక చూడండి, చూసిరండి, ఈ మాత్రం మంచి గోల్డ్ కలర్ రావాలి మనకి. ఎక్కువ అయితే మళ్ళీ బ్లాక్ అయిపోతుంది పచ్చడి, అట్లొద్దు, ఇంతనే చాలు. నేను ఈ టైంలోనే ఇంకా తీసేసుకుంటున్నాను. చూడండి, అంతే, తీసి ఇందులో వేసుకోవడమే. మంచిగా వేగిపోయినాయి మనకి. ఎక్కువ బ్లాక్ చేసుకోవద్దండి, బ్లాక్ చేసుకుంటే మనకు పచ్చడి బ్లాక్ అయిపోతుంది మళ్ళా. అట్లా ఇంత బాగా వచ్చింది కదా కలరు. ఇట్లా వేసుకోవాలన్నీ. చూడండి, ఇదే ఆయిల్లో మనము పోపు వేసుకోవాలి. ఇంకా దాని ఫ్లేవర్స్ అన్నీ మనకు ఆయిల్లో ఉంటుంది కాబట్టి మంచిగా ఇదే నూనె మంచి మనము పోపు వేసుకుందాం దీంట్లోనే. ఆ నూనె కూడా మనకి పోపు కూడా మంచిగా చల్లారిపోవాలండి, లేకపోతే మళ్ళీ బ్లాక్ అయిపోతుంది పచ్చడి. అందుకే చెప్తున్నా నేను. ఇప్పుడు ఏమి వేయనండి నేనైతే, వెల్లుల్లి కరివేపాకు అవన్నీ ఏమి వేయను. న్యాచురల్ మనకు ఈ ఉసిరికాయ మన ఫ్లేవర్ అనేది ఉసిరికాయ ఫ్లేవరే మనకు ఉండాలి, వేరే ఫ్లేవర్స్ ఇలా యాడ్ కావద్దు. మీరు ఒకసారి నేను చేసినట్టు మీరు కూడా చేసి చూడండి, మీరే అంటారు. అంతే. ఇప్పుడు మనం పోపు వేసుకుందాము. ఒక 2 చెంచాల ఆవాలు వేసుకోవాలి అంతే. ఏమి ఎక్కువ అవసరం లేదు మనకి. ఒక 2 చెంచాల జీలకర్ర చాలు. ఇంకా మనకు టేస్ట్కి సరిపడా ఇంగువ. మనకు పచ్చళ్ళు అంటేనే ఇంగువ కదండి, ఇంగువ అంటేనే టేస్ట్. చూడండి, ఒక 1/2 స్పూన్ అంతా ఇంగువ వేసుకోండి అంతే. దీంతో చూడండి మీరు టేస్ట్ ఎట్లా ఉంటుందో. మీరే నన్ను అంటారు సూపర్ ఉందమ్మా అనేసి. అట్లా వేసుకోండి, ఈ నురగా మనకు పోతుంది. పోపు చిటిపటలాడంగానే మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అది అంతలో చల్లారుతుంటుంది. మనము పచ్చడి ఈ ముక్కలకు అన్నిటికీ ఉప్పు కారాలు పట్టిద్దాము, కొద్ది చల్లారాల అంతే. పోపు మనమంతా నూనె వేడున్నా కానీ చూడండి ఇంకా చిటిపటలాడితే అయిపోతుంది అంతే అండి. ఎండుమిర్చి వేసుకుంటారు, కరివేపాకు వేసుకుంటారు, వెల్లుల్లి వేసుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళదండి. నేనైతే ఏం వేయట్లేదు అవన్నీ. చూడండి, మనకు కొద్ది చిటిపటలాడంగానే స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతే. చిట్పట్టలు అంటున్నాయండి. ఇంకా ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆ వేడికి అవి కూడా వేగిపోతాయి మనకి. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం అంతే. ఈ నూనె మనకు ఫస్ట్ చల్లారాల, అంతలోపు మనము ఈ ముక్కలకు అవన్నీ పట్టించుకుందాం. చూడండి, ఇప్పుడు మనము ఫస్ట్ మనం ఏం చేద్దాం, కారం వేస్తున్నా నేను. తర్వాత ఉప్పు చూడండి, సగం మనకి ఇంత సగం వేసుకోవాలి ఉప్పు. దీంట్లోనే ఒక 2 చెంచాల మెంతిపిండి, ఎక్కువ అవసరం లేదు, మళ్ళీ చేదు వస్తుంది మనకి. ఇంకా చూడండి చాలు. ఇప్పుడు ఆవపిండి వేస్తున్నా చూడండి. 1 2 3 4 చెంచాల ఆవపిండి ఫుల్గా, కొద్దిగా తక్కువ ఉందని వేసిన నేను. 4 చెంచాల ఆవపిండి, 2 చెంచాల మెంతిపిండి, 1 గిన్నె మనం ఏదైతే కొలుచుకున్నామో దాంతో 4 ఉసిరికాయలు అయితే 1 గిన్నె కారము, సగం గిన్నె ఉప్పు. ఇదే కొలత, మీరు మరీ చూసుకోండి. సేమ్ కొలతతో మీరు కూడా వేసుకోండి. దీంట్లో ఇదే మనం ఏదైతే ఉసిరికాయలు కొలుచుకున్నామో దాంట్లోనే సగం కప్పు కంటే కొద్దిగా 6 నిమ్మకాయల జ్యూస్ అండి ఇది. ఇగో నేను 6 నిమ్మకాయల జ్యూస్ వేసేస్తున్నాను అంతే. ఇవన్నీ మనము మంచిగా కలుపుకోవాలి.
అంతే. మంచిగా సూపర్గా మనకి పచ్చడి రెడీ అయిపోతుంది. చిటికెడంతా కొద్దిగంతా మనము పసుపు వేసుకుందామండి. ఎక్కువ వేసుకోని అవసరం లేదు, కొద్దిగా అంత వేస్తున్నాను నేను. ఎందుకంటే ఇంకా చూడండి చాలు, పచ్చడి అంటే కొంచెం పసుపు వేయాలి కదా మనం. ఇట్లా అంతా ముక్కలకంతా కారం, ఉప్పు, మసాలాలన్నీ మంచిగా పట్టుకోవాలి. అంతే. ఇప్పుడు మనము పోపు వేసుకోవాలండి. మంచిగా చూడండి చల్లారింది, పోపు అంతా మంచిగా పోపు వేసుకోవాలి. అంతే. పోపు వేసుకొని మంచిగా కలపడమే ఇప్పుడు తర్వాయి పని అండి. ఎంత బాగా వచ్చింది చూడండి, మనకి సూపర్గా వచ్చింది కదా పచ్చడి. ఇట్లా రావాలి, మస్తు ఉంటుందండి టేస్ట్ పచ్చడిది. కొలతలు కరెక్ట్ వేసుకోండి, మీకు ఏ ప్రాబ్లం లేకుండా మంచిగా వస్తుంది పచ్చడి. చూడండి కిందికెళ్ళి మంచిగా కలపండి. స్మెల్ అదిరిపోయింది ఇక్కడ. అంతే అండి. ఇప్పుడు పచ్చడి అంతా మనం ఏం చేయాలంటే ఒక 3 రోజులు మంచిగా ఊరబెట్టుకోవాలండి. ఊరినాక 3వ రోజుకి మంచిగా దీన్ని ఫుల్గా నూనె తేలిపోతుంది మంచిగా. అప్పుడు మీరు ఒక చిన్న జాడీలోకి ఎత్తుకొని తినండి. కాకపోతే ఏంటంటే కొంచెము ఉసిరికాయ మగ్గడానికి ఒక 15 రోజులన్నా పడుతుంది మనకి. అప్పటికప్పుడు కొంచెం గ్రేవీ వేసుకొని తినొచ్చు, కానీ ఉసిరికాయలు అయితే కొంచెం 15 రోజులకే మగ్గుతాయి. అంతే అండి, ఇంతే ఉసిరికాయ పచ్చడి. చాలా బాగా వచ్చింది కదా, మీరు కూడా చేయండి సేమ్ క్వాంటిటీతో. చూడండి సూపర్గా వచ్చింది. ఇదిగోండి ఉసిరికాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి. సూపరా. ఇక చూడండి ఎంత బాగా వచ్చింది కదా. ఇంకా చూడండి ఇంకా రేపు ఇంకా 2 రోజులు అయితే ఇంకా సూపర్గా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి. ఇంకా ఇప్పుడే ఈ మాత్రం వచ్చింది మనకి. ఇంకా మంచిగా సూపర్ ఊరిందంటే అంత అద్భుతంగా ఉంటుంది ఈ పచ్చడి. ట్రై చేయండి మీరు కూడా. నేను ఎట్లా చేసినా, ఏ కొలతతో చేసినా ఒకసారి చూసి మీరు కూడా చేయండి. ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది, స్కిప్ చేసుకుంటే చూస్తే అర్థం కాదు. ఎందుకంటే పచ్చడి కదండి, అన్నీ మనం క్లియర్గా చూసుకొని చేసుకుంటే బాగా వస్తుంది. ఇది మనకు 6 నెలలు నిల్వ ఉంటుందండి మంచిగా. బయట అయితే ఫ్రిడ్జ్లో అయితే 1 ఇయర్ మంచిగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. తప్పకుండా మీరు చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే కదా అండి, అంతే. మీరు కూడా చేస్తారని నేను అనుకుంటున్నా. చేసినా కామెంట్ చేయండి. సరేనండి, బాయ్.